చిత్రగుప్తుడు ఒకరోజు బ్రహ్మదేవుడితో మొరబెట్టుకున్నాడు. స్వామీ, ఈ ఆడవాళ్లు చేసే వరలక్ష్మి వ్రతం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. వాళ్ళేమో వరలక్ష్మి వ్రతం చేయడం, మీరేమో మరో 7 జన్మల వరకు ఆమెకి అతనే భర్త అయ్యేట్టుగా వరమిచ్చేస్తున్నారు. ఇప్పుడేమైందే? అడిగాడు బ్రహ్మ. ఆడవాళ్లు అదే భర్త కావాలని కోరుకోవడం బానే ఉంది. కాని ఈ మగవాళ్లేమో కొత్త భార్యని కోరుకుంటున్నారు. ఇక్కడ ఈ ఇద్దర్నీ మేనేజ్ చేయలేక నా చావుకొచ్చింది. అందుకే ఈ స్కీమ్ ఆపేద్దాం ప్రభూ. బ్రహ్మదేవుడు కంగారు పడ్డాడు. ఇది అనాదిగా ఉన్న వ్రతం. దీన్ని తీసేయలేం. ఇంతలో నారదుడు అటుగా వచ్చి ప్రాబ్లం అంతా విని దీనికి భూలోకంలో చాణుక్యుడొక్కడే సమాధానం చెప్పగలడు అన్నాడు. వెంటనే చిత్రగుప్తుడు చాణుక్యుని దగ్గరికెళ్ళి వరలక్ష్మి వ్రతం సమస్య నుండి తనను ఎలాగైనా గట్టెంకించమని ప్రాధేయపడ్డాడు. అంతా విన్న చాణుక్యుడు సమస్యని తనదైన శైలిలో పరిష్కరించాడు. ఎవరైతే అదే భర్త కావాలని కోరుకుంటారో వారికి మళ్లీ అదే అత్తగారిని ప్యాకేజీ కింద ఇస్తామని చెప్పండి. ఆడవాళ్లెవరూ దానికి ఒప్పుకోలేదు. దాంతో సమస్యనే లేకుండా పోయింది. అందుకే చాణుక్యుడికి కౌటిల్యుడనే పేరొచ్చింది.